నాకు అప్పగింపబడిన పని అది బలవంతంగా అప్పగింపబడిన పని కాదు. నాకు అప్పగింపబడిన పని ఏంటి అంటే అది దేవుని చిత్తం. 10 మంది ఇక్కడ ఉన్నారంటే, లేదు ఇక్కడ 100 మంది 200 మంది ఇక్కడ ఉన్నారంటే, ఈ 200 మందిలో నుంచి నిన్ను ఒకరిని లేపి, తమ్ముడు నీవు ఈ పని చేయి, అన్నా నువ్వు ఈ పని చేయి, లేదా అమ్మా నువ్వు ఈ పని చేయి, నీకు ఒకరు పని నియమిస్తున్నారు అంటే ఆ పని నీకు ఎవరో ఇవ్వట్లేదు, దేవుడు ఇష్టపడి నీ చేతుల్లో పని ఎడుతున్నాడట. దేవుడు నిన్ను కోరుకున్నాడట ఆ పనికి. అది ఏ పనైనా, ప్లేట్లు ఎత్తుతావా, లేకపోతే తినేటప్పుడు వడ్డిస్తావా, లేదా అక్కడ శుభ్రం కొరకు నువ్వు తుడుస్తావా, నడుమంచి ఏదైనా ఆ పని నిన్ను చెయ్యి అని చెప్పారు అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది దేవునికి ఇష్టం. ఇది కానీ జేమ్స్ గారు చూస్తారా, డేవిడ్ అన్న చూస్తారా, ప్రసాద్ గారు చూస్తారా, మిగిలిన స్పీకర్స్ చూస్తారా, లేదా పబ్లిక్ చూస్తున్నారా? నో, నాకు ఆ థాట్స్ లేవు. నాకు ఉండాల్సిన థాట్ ఒకే ఒక్కటి, నా దేవుడు నన్ను నమ్మి నా చేతుల్లో ఈ పని పెట్టాడు. అది బాత్రూములు కడగడం, పెనాయిలు కొట్టడమైనా, తినేసిన తర్వాత అక్కడ ఎంగిల ప్లేట్లైనా ఏదైనా నేను ఎందుకు చేయాలి అంటే నన్ను నమ్మాడు ఆయన, వీడు చేయగలడు. మనం చాలామంది చేసే పని ఏంటి చెప్పండి? ఏదైనా పని అప్పగిస్తే ఊరకే ఎగ్గొట్టి తిరుగుతాం. నేను అంటున్నాను, నేనేమన్ను, వేలేమనరు, నిన్నెవరేమనరు, నేను దేవుడు గమనిస్తాడు. ఎందుకో చెప్పనా, ఇచ్చిన పనిలో చిన్న పనిలో నమ్మకంగా ఉన్నవాడిని తీసుకెళ్ళి రేపు పొద్దున్న పెద్ద పనిలో కూర్చోబెడతాడు. నువ్వు చిన్న పనిలోనే దొంగేసాలు వేసేస్తే రేపు పొద్దున్న నువ్వు పెద్ద పనిలో దేవా నన్ను ఎందుకు వాడుకోవట్లేదని అడగడానికి నీకు రైట్స్ లేవు. గాడ్స్ వర్క్ ఎలా స్టార్ట్ అవుద్దంటే గ్రౌండ్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుద్ది. దేవుడు అది ఏ పని, చిన్న పన పెద్ద పన ఏదైనా ఎవరో నన్ను ఏదో అంటారని కాదు, దేవుడు నన్ను నమ్మి నా చేతుల్లో ఈ పని పెట్టాడు కనుక ఇష్టపడాలట. అంటే ఆ పనిని మనం ఎంజాయ్ చేయాలట. ఎస్, నేను దేవుడి కొరకు ఈ పని చేస్తున్నాను. ఆ పొయ్యిల దగ్గర నేను నలిగిపోతాను, ఆ ఉల్లిపాయలు కట్ చేయడంలో నేను అరిగిపోతాను. దేవుని కొరకు 5 రోజులు నలిగి కరిగి దేవుని కొరకు అవసరమైతే నాకు లో ఫీవర్ వచ్చినా పర్లేదు. ఎందుకని నీకేమైనా పిచ్చా, నిద్ర లేకుండా చలిలో ఆ దుప్పట్లు లేని పరిస్థితులు అక్కడ పడుకొని ఈ భోజనాల దగ్గర ఇంత కష్టపడుతున్నా, నీకేమైనా పిచ్చా అని ఎవరన్నా అడిగితే పిచ్చి కాదు, మై జాయ్ఫుల్ లైఫ్.